హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఫేజ్ 2 స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు రౌండ్ 2 కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది. కరెంట్ ఈవెంట్స్ లో నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కెడ్యూల్ విత్ న్యూలీ యాడెడ్ సీట్స్ అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ రౌండ్ 2 కి సంబంధించి సెప్టెంబర్ 13వ తారీఖు రిజల్ట్ వస్తుంది అని ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగా మనందరికీ తెలుసు. కానీ సెప్టెంబర్ 13వ తారీఖున ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు రౌండ్ 2 రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇంకా ఎవరైనా రౌండ్ 2 కి మీరు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో డిజబిలిటీ సర్టిఫికెట్ మీరు పొందడానికి సెప్టెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్ కి వెళ్లి సర్టిఫికెట్ పొందే అవకాశం మీకు ఇంకా 16వ తారీఖు వరకు కూడా ఉంది. అంతేకాదండి, ఫేజ్ 1 లో ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ రిజైన్ చేసి అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని మీరు బయటకు వచ్చేయాలి అనుకున్నట్లయితే, అంటే ఆ కాలేజీ వద్దు మేము స్టేట్ కోటాలోకి వెళ్లి జాయిన్ అవుతాము అనుకున్నట్లయితే సెప్టెంబర్ 16వ తారీఖు ఉదయం 11 గంటల లోపు మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఎటువంటి పెనాల్టీ లేకుండా, అంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఆల్రెడీ పే చేశారు రిజిస్ట్రేషన్ టైంలోనే, ఆ అమౌంట్ కోల్పోకుండా మీరు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మీరు బయటకు వచ్చేసి మీ యొక్క స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో వాళ్ళు దయచేసి మీకు ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ కావాలి అనుకున్నట్లయితే 16వ తారీఖు ఉదయం 11 గంటల లోపు బయటకు వచ్చేయండి. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఈ సెకండ్ రౌండ్ కి సంబంధించి ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని కాలేజెస్ అలాగే ఉన్న కాలేజెస్ లో కూడా సీట్స్ ని పెంచారు. దీనికి సంబంధించి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించారు. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మనకి యాడ్ అయినటువంటి కాలేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు, న్యూ కాలేజెస్. లేదు అంటే ఆల్రెడీ మీరు పెట్టుకున్నటువంటి కాలేజెస్ లో కూడా సీట్స్ పెరిగాయి అని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురము అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాలేజ్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి సీట్స్ కొన్ని పెరిగాయి. బీహార్, గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో మనకి న్యూ కాలేజెస్ యాడ్ అయినాయండి. 4 కాలేజెస్ వచ్చాయి. ఒకటి మహేశ్వరం, రెండోది మెదక్, మూడోది కుత్బల్లాపూర్, నెక్స్ట్ యాదాద్రి. అలాగే ఉత్తరప్రదేశ్ కాలేజెస్ లో కూడా మనకి సీట్స్ పెరిగాయి. సో ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం పూర్తయినా సరే సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు న్యూగా యాడ్ అయినటువంటి కాలేజెస్ ను కూడా యాడ్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఇక్కడ 225 న్యూ సీట్స్ మనకి యాడ్ అయినాయి ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో. సో ఇది ఒక మంచి అవకాశమేనండి. మోస్ట్లీ నేను అనుకోవటం మనకి ఈ లాస్ట్ డేటు అంటే రిజిస్ట్రేషన్ డేటే 16వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా నాకు తెలిసి ఈ మధ్యలో కూడా ఇంకా న్యూ కాలేజెస్ ఏమైనా రావచ్చేమో అనుకుంటున్నాను. న్యూ కాలేజెస్ వస్తే డెఫినెట్ గా మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ రూపంలోనే మనకి డిస్ప్లే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి ఎవ్రీ డే కూడా మీరు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే వాటిని ఓపెన్ చేసి మీరు ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ అయితే తప్పకుండా మీరు ఆ కాలేజెస్ ని యాడ్ చేసుకుంటూ ఉండండి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లో. బోర్డర్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇది ఒక మంచి అవకాశమేనండి. సో మీరు మాక్సిమం కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు సీటు పొందే అవకాశం అయితే తప్పకుండా లభిస్తుంది అని భావిస్తూ ఉన్నాను. మీరు ఆ చాయిసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ చాయిసెస్ యొక్క పొజిషన్ మార్చాలి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే ఇక్కడ పైన హోమ్, చాయిస్ ఫిల్లింగ్, మేనేజ్ ఫీల్డ్ చాయిసెస్, చాయిస్ ఇంటర్చేంజ్, చాయిస్ రీఅరేంజ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో మీరు చాయిస్ ఇంటర్చేంజ్ కానీ లేదా మేనేజ్ ఫీల్డ్ చాయిసెస్ కానీ మీరు చూజ్ చేసుకొని కొంచెం ఈజీగా మీ యొక్క ప్రయారిటీని చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కాలేజెస్ లాస్ట్ లో యాడ్ అవుతాయి కాబట్టి 4 కాలేజెస్ వాటిని ముందుకు మార్చుకోవాలి అంటే ఇది ఒక మంచి పద్ధతి అండి. ఇప్పుడు యాడ్ అయినటువంటి కొత్త కాలేజెస్ మాత్రం తప్పకుండా మీరు యాడ్ చేసుకుంటే బోర్డర్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే సీట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఏదైనా న్యూ కాలేజెస్ ఇంకా యాడ్ అవుతూ ఉంటే 16th లోపు వాటిని కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.